షక్షుకా చేద్దామని స్టార్ట్ చేశాను. ఈలోపు పక్కన కుక్కర్లో అన్నం కూడా పెట్టానన్నమాట, అయిపోద్ది అని. సో ఇంకా ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇవి వేగేలోపు అక్కడే ఉందామని చెప్పి ఆ సైడ్కి అటుపక్క ఉన్నాను. చూస్తే సడన్గా టపేలని పెద్ద సౌండ్ వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే కుక్కర్ ఏమో పేలిపోయింది. పేలిపోవడమే కాకుండా పక్కన నేను కర్రీ చేస్తున్నాను కదా, ఆ కళాయి ఏమో పక్కకు వచ్చేసింది. స్టవ్ బర్నర్ చూస్తేనేమో పైకి లేచిపోయి ఉంది. నాకు ఒక నిమిషం ఏమైందో అర్థం కాలేదు. మొత్తం అంతా తుల్లిపోయి అంతా చెత్త చెత్త అయిపోయింది. లక్కీగా ఏంటి అంటే ఆ కుక్కర్ మూతాను అవన్నీ ఎగిరినవన్నీ అటు సైడ్ పడ్డాయి. నేను ఇటుపక్కే కిచెన్లోనే ఉన్నాను. నేను అప్పుడే ఇటు సైడ్ వచ్చాను. నేను కనుక అక్కడే ఉంటే నా పని అయిపోయి ఉండేది. నా టైం బాగుంది అనుకోవాలి అంతే. ఇంకా అవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇగోండి రెసిపీ ఇలా చేసేసాను అనమాట. దీనికి నేనైతే 3 ఎగ్స్ వాడాను. ఎగ్స్ డైరెక్ట్గా అందులో పగలగొట్టేసుకోవడమే. దీనికోసం నేను కారము, ఉప్పు, కొరియాండర్ పౌడర్ వాడాను. గరం మసాలా మర్చిపోయాను, మీరు యాడ్ చేసేసుకోండి.